దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించి మరొక దినం ఆయన యొక్క వాక్యాన్ని మనం ధ్యానించే వారిగా మనల్ని సజీవ లెక్కలో నిలబెట్టినందుకు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామండి. ప్రార్థనతో ఈ కూడికను మొదలు పెట్టుకుందాం. అందరు తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవ, దయగలిగిన మా ప్రభువా, నీ ఘనమైన పాదములకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న గొప్ప దేవ, నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. తండ్రి, వాక్యదానంలోకి మేము వెళుతుండగా నాయన ప్రభువా తండ్రి, నన్ను సిలువ చాటును మరుగుపరుచుకొని ప్రభువా తండ్రి సత్యవాక్యాన్ని ప్రకటించి కృపనివ్వమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమె. హల్లెలూయా. వాక్య సందేశంలోకి వెళదామండి. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 11 నుంచి 14 చదువుకుందామండి. నేడు నేను మీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరిచి కడుపార తిని మంచి ఇండ్లు కట్టుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారమును విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనసు మందించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడని యెహోవాను మరచెదవేమో. ఆమేన్. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, మనం దేవుడు మనకి ఈ యొక్క మనం సమృద్ధి కలిగి ధన సమృద్ధి గురించి, మనిషి మతించిపోయే స్థితిని గురించి మనకి దేవుడు తెలియపరుస్తున్నాడండి. చూడండి, సమృద్ధి గల సమయంలో ఈ భూమి మీద ప్రజలు వారి జీవితాల్లో వస్తు సముదాయంలో సంతోషం పొందుతూ సంతృప్తి పడే జీవితాన్ని భావిస్తుంటారు. చూడండి, ధన సమృద్ధి దేవుణ్ణి, ఆయన ఆజ్ఞలను మర్చిపోయేలా చేస్తుంది. ఎందుకంటే ఈ లోకంలో పాప చెడుల గురించి నేర్చుకోవటం ఎక్కువ అవుతాయి. దేవుని జ్ఞానానికి విఫలమైపోతాం మనం. ప్రియా దేవుని బిడ్డలారా, ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ ప్రజలు బానిసత్వం నుంచి వచ్చినప్పుడు వారు అనేక పర్యాయాలు దేవుని మరిచి విసర్జించి వారు జీవించారు. కొన్ని శ్రమలు మనం వారు విసర్జించిన పరిస్థితుల్లో వారు కలిగిన శ్రమలు, వేదనలు, బాధలు మనం అన్ని చూసి ఉన్నాం. ఎన్నోసార్లు మనం ఈ వాక్య ధ్యానాన్ని మనం ధ్యానించుకున్న వారమే. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే అండి, మనం కలిగిన ఆ వేదన బాధన జ్ఞాపకం పెట్టుకోమంటున్నాడు. మనం ఏ స్థితి నుంచి వచ్చాం, ఆ మొదటి స్థితిని మనం ఖచ్చితంగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా ఒక శ్రమను చూసి, మా వేదనను చూసి తన బిడ్డలు ఇబ్బంది పడుతున్నప్పుడు వారికి సమృద్ధి కృపనివ్వాలనే చూస్తాడు. ఆ ఇచ్చిన తర్వాత ప్రజలు దానిని విసర్జించి దాన్ని తృణీకరించుకునేవారు ఈ దినం లేకపోలేదు. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, 2వ దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే, రాజైన హిజ్కియా అతను దేవుని ప్రత్యక్ష విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు అతను వర్ధిల్ల చేశాను. చూడండి, రాజైన ఉజ్జియా తను జకర్యా దినములో ఉన్నప్పుడు తను దేవుణ్ణి అనుసరించి నడిచాడు. దేవుని మాటకు మించిపోలేదు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, తను దేవుణ్ణి ఏ రోజైతే ఆశ్రయించి తను ఏ విధంగా అయితే తను ఆదరణ కలిగి దేవుని పట్ల విధేయ కలిగి ఉన్నప్పుడు తను సమృద్ధి కలిగే ఉన్నాడు. ఈరోజు వారే కాదా, ఉజ్జియే కాదండి, దేవుడు ఒక కృప చూపించి ఒక స్థితిని, ఒక మనుషులు నిలబెట్టినప్పుడు వారు ఏమనుకుంటారంటే, ఇది నా శక్తి వల్లనే, నా జ్ఞానం వల్లనే, నా బలం వల్లనే అని చెప్పి అనుకుంటారు. కానీ దేవుడిచ్చిన ఆ స్థితిని బట్టి, ఆ యొక్క స్థితిని బట్టి అణిగి ఉండి దేవుణ్ణి ఆరాధించే వారికి ఉండటం లేదు. చూడండి, రాజైన ఉజ్జియా మనం అదే అధ్యాయంలో 11వ వచనంలో 16వ వచనంలో మనం చూసినట్లయితే అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసును గర్వించి చెడిపోయాను. చూడండి, మనసును చెడిపోయి అతడు ప్రవర్తించాడంట. ఎట్లా చూడండి, రాజుగా తనకున్న నియమాలు కొన్ని ఉంటాయి, యాజకులుగా కొన్ని ఉంటాయి. యాజకులు చేయాల్సిన పని రాజు చేయకూడదు. ప్రతిష్ఠించబడిన వారు దేవుని కొరకు వాళ్లే చేయాలి. ధూపార్తి వేయటం కానీ, దేవుని మందిరంలో సేవ చేయటం కానీ వాళ్లే చేయాలా. అటువంటిది ఉజ్జియా రౌద్రమయ్యి నేను రాజుని నేను ఎందుకు చేయకూడదు అనే ఒక భావంతో, ఒక గర్వంతో
ఏమండి, తను నెమ్మది కలిగి జీవితాన్ని జీవిస్తున్నప్పుడు, సమస్తం సమృద్ధి కలిగి నెమ్మది కలిగినప్పుడు మనిషికి ఒక గర్వం వచ్చేస్తుందండి. ఏమండి, ఆ గర్వంలోనే తను ఆ దీపార్ధిని పట్టుకొని నేనే ధూపం వేస్తానని చెప్పి వెళ్ళినప్పుడు ఆ యొక్క 21వ వచనంలో మనం చూసినట్లయితే, రాజైన ఉజ్జియా తన మరణ దినం వరకు కుష్టి రోగమై ఉండెను. కుష్టి రోగం ఎప్పుడైతే తను దేవుని సన్నిధిలో యాజకులు చెప్తున్నా గాని, ఉజ్జియా నువ్వు వెళ్ళకూడదయ్యా అని చెప్పినా గాని వినకుండా రౌద్రుడై వారిని నెట్టేసి ఏమండి గర్వంతో ముందుకు వెళ్ళాడు. గర్వంతో వెళ్ళి ధూపం వేయడంతో చూస్తుండగానే తన నుదుటి మీద ఆ కుష్టు అనేది ఏర్పడింది. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, మనిషికి గర్వం అనేది ఎంతో నాశనానికి తీసుకెళ్తూ ఉంటది. కొన్ని సందర్భాల్లో ఈనాడు మనం కూడా కొందరు చూస్తున్నప్పుడు మనకి ఆ భావన అనిపిస్తూనే ఉంటది. ఈనాటికి కూడా అటువంటి ప్రజలు లేకపోలేదు. అదేవిధంగా కీర్తన గ్రంథం 106వ అధ్యాయం 21, 22 వచనాలు ఒకసారి చదువుకుందామండి. ఐగుప్తులో గొప్ప కార్యములను, హాము దేశంలో ఆశ్చర్య కార్యములను, ఎర్ర సముద్రం వద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మర్చిపోయి. చూడండి, ఎర్ర సముద్రం దగ్గర ఏమండి ఎదరేమో సముద్రం ఉంది, వెనకేమో ఫరో సైన్యం తరుగుతుంది. ఆ సమయంలో భయభ్రాంతులు అయిపోయారు. చూడండి, ఈ మాట మనం చెప్పుకోవడం చాలా తేలిగ్గా ఉంటుంది, కానీ కొన్ని పరిస్థితులు మనం సహజంగా ఈ లోకానుసారంగా మీకు తెలియటానికి ఒక మాట చెప్తున్నానండి. బయటకు వెళ్ళిన మన కుటుంబ సభ్యులు ఎవరైనా ఒక యాక్సిడెంట్ ఇట్లాంటి ఏమైనా జరిగినప్పుడు ఎంత భయపడతామో, ఒక క్షణాన మనం ఎట్లయిపోతామో, అటువంటి పరిస్థితులు భయం వారికి అక్కడ కలిగినాయి. చూడండి, భయం కలిగిన ఆ సమయాన్ని మర్చిపోయారు. వాళ్ళు చేస్తున్న ఆ యొక్క నెమ్మది కలిగి జీవితం కలిగినప్పుడు, దేవుడు ఇచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా వాళ్ళు దేవుని విసర్జించి నడుస్తున్నారంటే, అన్యజనులతో సహవాసం చేయటం, వారి క్రియలు నేర్చుకోవటం, ఏమండి వారి విగ్రహాలు పూజ చేయటం, ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ చేయటమే కాకుండా ప్రియా దేవుని బిడ్డలారా, మొరియాబా దగ్గర నీళ్ల కోసం ఏమండి వారు మోషేకి కోపం పుట్టించారు. ఎట్లంటే వారి మూలంగా మోషే బాధతో తన పెదాలతో కాని మాటను పలికే అంత కోపం పుట్టించారు. తన ఆత్మ విషయమే కోపం పుట్టించారు. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, ఈనాడు మనం ఎంత భక్తి చేస్తున్నా దుష్టుడు ఏదో ఒక విధంగా తనని భక్తిని పాడు చేయాలని వేరే వాళ్ళని రేపుతూనే ఉంటాడు. మనం ఎంత ఓర్పుతో ఎంత సహనంగా జీవిస్తున్నా గానీ ఆ విధమైన ఆ విధమైన పరిస్థితులు ఈనాడు మనకు కూడా ఏర్పడుతూనే ఉన్నాయి. అదే విధంగా మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 1వ అధ్యాయం 32వ వచనాన్ని మనం చూద్దామండి. జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు. ఆమేన్. చూడండి, జ్ఞానం లేని వారు ఇటువంటి పనులకు వెళుతూ ఉంటారండి, ఇటువంటి ఆలోచన తలంపులకు వెళుతూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డారా, జ్ఞానం ఈరోజు ఎట్లా ఉందంటే గొప్ప సందడి చేస్తుంది. ఏమండి, ఆ స్థలాల్లో ప్రకటిస్తుంది. ఇలా సువార్త ప్రకటిస్తుంది జ్ఞానం కోసమే కదండి. ఏమండి, చూడండి, మన పూర్వకాలం పట్టణంలో కూడా జ్ఞానం సంపాదించుకోమని తెలియపరుస్తుంటారు. ఎట్లా పిలుస్తుందంటే, జ్ఞానం లేని వారులారా మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారిలాగా ఉంటారు, అపహాస్యులారా మీరెన్నాళ్ళు అపహాస్యం చేస్తూ ఉంటారు, బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానము నసగించుకుందురు అని పిలుస్తుంది. చూడండి, మనం ఈ లోకానుసారంగా చూసినట్లయితే కొన్ని మద్యాలు సేవిస్తున్నప్పుడు ప్రభుత్వం వారు కూడా కొన్ని ఇది హానికరం అని తెలియపరుస్తూనే ఉంటారు. అయినా మనిషి నడబడి చెడుతనంలోనికే వెళుతూ ఉంటది. ప్రియా దేవుని బిడ్డలారా, మనిషి చెడుని ఇష్టపడినంత విధంగా మంచి వైపు రాడండి. మంచి వైపుకు రావడానికి తనకి, ఎందుకంటే ఇవన్నీ ఒక కట్టడలు కలిగి ఉంటాయి. ఎట్లంటే తను ఎక్కడ కూడా ఆ చెడు తలంపులకి చెడు ఆలోచనకి వెళ్ళకూడదు అని. ఏమండి, వ్యభిచరింపకూడదు, ఏమంటే దొంగిలింపకూడదు, నరహత్య చేయకూడదు, ఇటువంటి మాటలు ఉంటాయి. ఒక సత్యమైన ఒక క్రమమైన మాటలు ఉంటాయి. కాబట్టి ఎందుకో గాని మనిషి నడవడి సత్యం వైపు నడవడానికి అసలు ఇష్టపడదు. చూడండి, మనం ప్రియా దేవుని బిడ్డారా, మనం దేవుని ఆజ్ఞలు కలిగి ఉంటే మనం ఏ విధంగా జీవిస్తామని మనకి దేవుడు తెలియపరుస్తున్నాడో మనం చదువుకున్న ఆ మూలవాక్యమైన ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 18వ వచనం చూడండి. మనం ఏ విధంగా మనం తృప్తి పడాలి, దేవుడు ఏ విధంగా మనకి ఇస్తానని చెప్తున్నాడు చూడండి. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకోవాలను, ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీరు సామర్థ్యం కలుగజేయవాడు ఆయనే.
చూడండి, ఆయన జ్ఞానం మనం తెలుసుకుంటే భాగ్యాన్ని సంపాదించుకునే శక్తిని మనకిస్తాడు. చూడండి, ఆ భాగ్యం ఎటువంటిదంటే అది అది గోధుమల యవ్వనలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశము అండి, ఒలివల నూనెయు తేనెయు గల దేశము, కరువు అనుకోకుండా నీ ఆహారము తిను దేశము, అందులో నీకు ఏ లోపము ఉండదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇంత మంచి దేశాన్ని ఇవ్వాలని ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలకు కానాను దేశాన్ని స్వతంత్రించుకుంటారని దేవుడు నడిపిస్తున్నారు. జ్ఞానం లేని వారు కొందరు విసర్జించిన వారై ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈనాడు కూడా వాక్యం అనేది ఎంతో విస్తారముగా ఉన్నది. చూడండి, మా చిన్నతనంలో అయితే మాకు వాక్యం గురించి ఇంత ధ్యానం లేదండి. ఎందుకంటే అప్పుడు పరిస్థితులు వేరు. ఏమండి, ఇవాళ చూడండి, ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉంది. ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్తో పాటు దాంట్లో నాకు కొన్ని బైబిల్ ప్రసంగాలు ఉంటున్నాయి, వీడియోస్ ఉంటున్నాయి. మనం ఏది ఎన్నుకోవాలనేది ఇవాళ మన చేతిలోనే ఉన్నది. జ్ఞానము కలిగి మనం జీవించినట్లయితే దేవుడు మనకు ఏ విధంగా చేస్తాడో తెలుసండి. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును, అది నీటి వాగు లోయలలో నుండి, కొండలలో నుండి పారు ఊటలను, అగాధ జలములు గల దేశము. ఈనాడు ప్రియా దేవుని బిడ్డారా, నువ్వు దేవుణ్ణి ఆశ్రయించి దేవుని జ్ఞానాన్ని సంపాదించుకొని ప్రతి దినము నువ్వు నీ వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేసుకుంటూ ప్రతి దినము దేవుని గ్రంథాన్ని, ఆ పరిశుద్ధ గ్రంథాన్ని ఒక్క వచనమైన నువ్వు చదువుతూ ముందుకు వెళుతుంటే ఆ యొక్క నీటి వరల్లో నాటబడిన ఒలివ ఒక్క వలె నువ్వు దినదినం అభివృద్ధి నొందుతూ ఉంటావు. ఈ మాటలు ప్రభు మన హృదయంలో ఫలింపజేయను గాక. తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకున్నాను. కృప కలిగిన దేవ, దయగలిగిన మా ప్రభువ, నీ ఘనమైన పాదములకు వేలాది స్తుతులు, స్తోత్రాలు నాయన. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న గొప్ప దేవ, నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువ. తండ్రి, నీ జ్ఞానం మా జీవితానికి వెలుగై ఉన్నది నాయన. తండ్రి, నీ జ్ఞానంతో ప్రభువ, నువ్వు ఇచ్చిన ఆ కట్టడలను ప్రభువ మేము అనుసరించి నడుచుకునే కృపను మాకు ఇవ్వమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.